So Gautami, all the best. Thank you. Open. ఆల్చిప్పలాంటి నీ కళ్ళు రెండు తిప్పుతూ హైరాన్న పెట్టకే పిల్ల పిల్ల చాంకాయలాగా మంచి దూరగున్న ఈడుతో ఊరించి చంపకే పిల్ల పిల్ల చక్కెర కలిపిన పటాసులా ఆ చిట్టపట్టలేంటే బాలా విప్పుదిలేసిన కుళాయిలా చిరునవ్వులు రువ్వే గల తొలిసారి ప్రేమలో ఇలా ఎలా జారిపడ్డాను వెళ్ళకిలా సువర్ణ 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 నీ పేరుంది నాలుక చివర్ణ సువర్ణ 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 నన్ను కట్టెయ్యి కొంగుకి చివర్ణ నిజంగానే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది బట్ చెప్పు ఎందుకు ఎలా పెట్టావు రాఖీ జూనియర్ ఎన్టీఆర్ ది కాబట్టి 1 అని పెట్టా రాఖీకి ఎన్టీఆర్ యాక్టరే కానీ రాఖీకి ఎన్టీఆర్ పెట్టేస్తే మరి అన్నయ్యకి ఏం పెడతావు అన్నయ్య సింధూరం నాగా శ్రీదేవి అనిల్ కపూర్ ఏది సెట్ అవుతుంది సో అన్నయ్యకి మనం రాఖీ కడతాం కాబట్టి అది రాంగ్ అయిపోయింది మ్యాచ్ అండ్ సింధూరం కృష్ణవంశీ గారు రైట్ ఆన్సర్ డైరెక్టర్ దానికి నాగా సినిమా జూనియర్ ఎన్టీఆర్ యాక్చువల్లీ హీరో అది రైట్ అవుతుంది శ్రీదేవి దేవత సినిమాలో నటించారు బోనీ కపూర్ వాళ్ళ వైఫే కానీ అప్పుడు అనిల్ కపూర్ కి ఇంకేవి సెట్ అవ్వవు కాబట్టి ఇంకే మ్యాచెస్ సో యా సో అనిల్ కపూర్ కి బోనీ కపూర్ యా సో 2 రైట్ మ్యాచెస్ అప్ టు 3 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి ఇక్కడ 2 రైట్ మ్యాచెస్ అంటే 1 గ్రామ్ గోల్డ్ నీకు 2 గ్రామ్స్ డ్రాప్ బాక్స్ లో మన షావి ఆడే ముందు ఇప్పుడే అందిన వార్త మన స్టూడియోకి చంద్రమండలం చీఫ్ మినిస్టర్ గారు వాళ్ళ అసిస్టెంట్ తో పాటు వచ్చారు సో ఈ లేజీ చీఫ్ మినిస్టర్ తో లేజీ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో చూసేద్దాం హాయ్ హలో నమస్తే నా పేరు గౌతమి ఈరోజు ఎవరు వచ్చారో తెలుసా మన స్టూడియోకి చంద్రమండలం అండి చంద్రమండలం నుంచి సీఎం వచ్చాడు ఎవరో తెలుసా రేవతి అబ్బాయి కాదు అమ్మాయి కానీ ఆ బాస్కి చాలా బద్ధకం ఎక్కువ అంతైతే వినలేడు ముందు దానికి నమస్కారం పెట్టమ్మా నాకు పెట్టడానికి బద్ధకం ఇది కూడా నేనే పెట్టాలా పెట్టి చావు నేను ఎప్పుడు నేను ఎందుకు పెట్టుకున్నాను చెయ్య కింద పెట్టి దానికి నమస్కారం మీరు ఎలా వెళ్ళారండి చంద్రుడి దగ్గరికి ఫస్ట్ నాకు వెళ్ళడానికి బద్ధకం వాళ్ళే పంపించారు అక్కడికి వెళ్ళాక ఏమేమి డెవలప్ చేశారండి ఇప్పుడు ఉంటే బద్ధకం కదా అన్ని తీసేస్తాడు ఇంకే ఉంటే నేనేం తీనమ్మా నాకు తీయడానికి కూడా బద్ధకమే ఏమి పెట్టట్లేదమ్మా పెడితే ప్రజలు బద్ధకంగా తయారవుతారు ఎవడ్రా వీడిని సీఎం చేసింది నువ్వు ఇంకేమన్నా చెప్పాలా ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని ఎందుకు ఆలియా ఎందుకు నువ్వు ఇలా చేసావు నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది ఏమన్నావు నువ్వు ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా అది చాలు వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి ఎవరు ఆ దండ విప్పొద్దు గది తలుపులు తెరవద్దు నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,